కొట్లాడ పాడగాను. అబ్బో హాయ్ ఫ్రెండ్స్, మొన్న హార్వెస్ట్ చేసిన పల్లి ఈరోజు తెంపుతున్నా. ఈ ఫ్లవరింగ్ అంతా ఈ విధంగా కట్ చేస్తున్నాము. బత్తాయి సపోటా. వాళ్ళు ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 4th జనవరి. 1 వీక్ తర్వాత ఫామ్కి వచ్చాను. అది వరి పెద్దగా అవ్వట్లేదు, దానికోసమని మైక్రోన్యూట్రియన్స్ తీసుకొచ్చాను. అది ఈవినింగ్ స్ప్రే చేయాలి. ఇంకా పల్లి కొన్ని తెంపాము, ఇవాళ అన్నీ తెంపడానికి వచ్చాము. మళ్ళీ 3 అవర్స్ ఉంది. 3 to 4 అవర్స్లో పల్లి అంతా తెంపేసి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీక్ అట్లా నాటేయాలి. నడవమ్మా. కళ్యాణ్ ఇంకెవరు? మీ అమ్మమ్మ. మీ అమ్మ నేను తెంపుతా. లాస్ట్ చెల్లె తెంపింది. అవి చెల్లె తెంపుతుంది. నేను తెంపుతా. చెప్పుడా చూపినా చూపి. సూపర్ ఉంది. ఇట్రా చూపి 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 చూపి. ఏంటి నాన్న అది? జామకాయ. అమ్మో మస్తు పండిపోయింది నాన్న జామకాయ 1 వీక్కి. కొట్లాడ పాడగాను. రే నైరు అలిగిందిరా, జామకాయ ఇచ్చారా రే? బతాయండి తెంపు, బతాయండి తెంపు నాన్న. అరే జామకాయ అంటీరా కళ్యాణ్. చూపినాడా? చూపి. అమ్మో బత్తాయి తెంపింది నైరు. తెప్పుడా? అబ్బో మమ్మీ తెంపింది. వాటర్ పెట్ట సరిపోవట్లేవు. తెంపకి ఉండని మల్లవారం తెంపదాం తీద్దా. బాగుందారా జామకాయ? జామకాయ తెంపుతుంది ఇంకోటి. గది కాదు కాదు అది. ఓకే, అది చెల్లె తెంపుతుందా? తెంపురా. తాయి జామ, తాయి జామ. డాడీ మొత్తం మూడు డాడీ. ఇంకా అట్లా ఉంటుంది. ఇగో ఇదంటే తెంపు. ఇక ఇక్కడ ఉంది తల్లి. ఇది తెంపు. ఇది ఇక్కడ నేను పట్టుకుంటా. ఇదంటే తెంపు. ఎన్ని జామకాయలు వస్తాయి? తెంపు. ఓ సూపర్. చూపినాను. డాడీ కంట చూపి. డాడీ కంట చూపి. ఈ చెట్టు, ఆ చెట్టు. అయినట్టు తెంపుదురా. నేను నీరు కాడుతాయి. ఇట్లా పెట్టా, ఉల్టా పెట్టా అంతే. సపోటా అట్నే కాడుతుంది. అట్నే అది ఇంకేడైనా పై తెంపు. డాడీ అది దాని కట్నే కాడుతుంది. గ్లూవా? గ్లూ డాడీ స్టిక్ అవుతుంది గ్లూ. అది చూడ ఆయన. కూర్చోం నాయుడు. హాయ్ ఫ్రెండ్స్, మొన్న హార్వెస్ట్ చేసిన పల్లి ఈరోజు తెంపుతున్నాం.
కవిత అయిపోయిందా పల్లి పంచడం? పల్లి తెంపడం అయిపోయింది. మధ్యాహ్నం 3 o'clock వచ్చాము. 5 o'clock వరకు అయిపోయింది. 2 hours మొత్తం పల్లి తెంపాము. ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. కవిత నిమ్మకాయలు హార్వెస్ట్ చేస్తుంది. కొన్ని ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నాం. బకెట్ తీసుకుపోయినాం, అక్కడ మక్కింది చూడు. వీటికి వాటర్ సరిపోవట్లేదు లెమన్కి, డ్రిప్పర్లు పెట్టాలి. ఇది బ్లాక్బెర్రీ చెట్టు. మేము ఫామ్ పెట్టిన ఫస్ట్ మంత్ నుంచే మాకు లెమన్ వస్తూ ఉంది. లెమన్ ఇది లాస్ట్ టైం తాయిజామా మొత్తం ఈ పురుగు పట్టిందని తెంపేశాను ఆకులు. ఇది కూడా ఆకులు తెంపేశాను. నెక్స్ట్ వీక్కి నాటేసే వరకు ఇవి పెద్దగా అవుతాయి అనుకుంటా జామ. ఇది బార్బస్ చెర్రీ. ఈ ఫ్రూట్ అంతా ఖరాబ్ అయింది, నాని ఫ్రూట్. నూనె ఫ్రూట్ అంతా ఖరాబ్ అయింది. ఈ బత్తాయి చెట్టు ఈ విధంగా ఉంది. ఇక్కడ 3 తెంపినాం చూద్దాం. ఇక్కడ కూడా తాయిజామ అవుతుంది. తాయిజామ అన్నీ బాగానే ఉన్నాయి ఫామ్లో. వాటర్ ఎక్కువ ఇస్తే ఎక్కువైతాయి, ఇంకా వాటర్ చాలా తక్కువ వస్తున్నాయి. అదే వాటర్ ఎక్కువ చేంజ్ అవుతున్నాయి, కొన్ని కలర్ చేంజ్ అయ్యి. చూపి సైజ్ చూపి ఒకటి పెద్దది ఏమైనా తెంపి. లెమన్ ఇంకా ఒక్కొక్కటి ఈ సైజులో అవుతున్నాయి లెమన్, చూడొచ్చు. ఈ వాటర్ సరిగ్గా వీటికి అందట్లేవు, అంతే ఇంకా పెద్దగా అవుతాయి అనుకుంటా ఫ్రూటింగ్. ఈ పెట్లూరు నిమ్మ అనమాట. ఫస్ట్ మంత్ నుంచి మాకు ఫ్రూటింగ్ ఇస్తూనే ఉంది పెట్లూరు నిమ్మ. ఈ బార్డర్ అంతా పెట్లూరు నిమ్మనే. అటు ఇంకా రెడ్ కూడా చూడు, అటు కలర్ మారినట్టు. ఈ పైన కూడా చూడు, ఇది పొమేలా ఫ్రూట్ అనమాట. ఇది ఒక్కసారి ఫ్రూటింగ్ వచ్చింది, మళ్ళీ రాలేదు. ఇది చిన్న ఉసిరి, దీనికి వాటర్ అందట్లేవు, పైపు జరిగింది. చిన్న ఉసిరి, ఇది చిన్న ఉసిరి. కాశీ టమాటాలు ఫ్రూటింగ్ అని ఈ విధంగా ఉన్నాయి. కాశీ టమాటాని ఇవి కూడా తెంపుకో కదా. కాశీ టమాటా ఈ విధంగా అయినాయి. వీటికి అవి కడదాం అనుకున్నాం కానీ ఈ విధంగా కాశీ టమాటా. ఇవన్నీ కాశీ టమాటా. వీటికి సపోర్ట్ పెట్టి కట్టాలి, కట్టలు పెట్టి. ఏడిపోతావు డాడా? బర్త్డే పార్టీకి పోదామా? మమ్మీ పిలిచింది పో. మామిడి చెట్లు ఈ విధంగా వస్తున్నాయి. ఇది హిమాయత్. ఇది కూడా హిమాయత్. మమ్మీకి కేసర్ ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చింది.
ఇది 3 year ప్లాంట్ అనమాట. అక్కడ డ్రై అయిపోతుంది. పల్లి అంతా పీకడం అయిపోయింది, అదే తెంపడం అయిపోయింది. లాస్ట్ దానిలో మట్టి ఉందని ఇలా సంచిలో నింపుతున్నాము. పల్లి ఇట్లా మట్టి ఉంది, మట్టి అంతా చెరుగుతున్నాం. ఒకటి కొన్ని పల్లి కలెక్టర్ మామిడి ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది పెట్టి కొన్ని రోజులు అయింది. ఇది October 19th పెట్టాము. అయినా కింద పైన ఫ్లవరింగ్ బాగా వచ్చింది. ఇది చిన్న చెట్టు కాబట్టి ఫ్లవరింగ్ అంతా కట్ చేస్తాము. ఆ ఫ్లవరింగ్ అంతా కట్ చేయనా, ఈ ఫ్లవరింగ్ అంతా ఈ విధంగా కట్ చేస్తున్నాము. ఇది కలెక్టర్ మామిడి కిందేసి అన్నట్టునే కట్ చేయి, పడేసి అంతా కింద పడి అక్కడ చెట్టు కట్ట పడి కింద కూడా వచ్చి అంతా ఆ పైన కూడా ఎంత చూడు. కలెక్టర్ మామిడి ఫ్లవరింగ్ అంతా ఈ విధంగా కట్ చేసాము. ఇది చిన్న చెట్టు కాబట్టి ఇంకెక్కడన్నా ఫ్లవరింగ్ అయితే అది కూడా కట్ చేస్తాము. ఇంకెక్కడన్నా అయిందా? సువర్ణరేఖ కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ అంతా కట్ చేయి, కింద కూడా కట్ చేసిన ఏం కాదు, కట్ చేయి. రైట్, పడేకనే పడి కింద దగ్గర పడి. ఇక్కడ కూడా ఉంది చూడు. సువర్ణరేఖ కూడా ఫ్లవరింగ్ కట్ చేసాము. ఇంకా ఇది అల్ఫాన్సరో అనమాట. ఇది అల్ఫాన్సరో. ఈ అల్ఫాన్సరోలోనే మేము లాస్ట్ వీక్ పెట్టిన అబియూ చెట్టు అనమాట. ఇది అబియూ, అల్ఫాన్సో, మళ్ళీ ఇది రూబీ లోంగాన్, ఇంకా ఇది జబోటికబా నావికి పెట్టింది. ఇది అల్ఫాన్సరో, దీని పక్కన పండూరి మామిడిరో. ఈరోజు హార్వెస్ట్ అనమాట ఇది. దీనిలో జామకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, జామకాయలు, ఇంకా నిమ్మ, బత్తాయి, సపోటా కూడా ఉన్నాయి. బత్తాయి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తున్నాయి ఇటు సైడు. ఇది కూడా బత్తాయి పెద్ద అయితేనా, బగ్గో వెరైటీ. ఎవరు నాన్న వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎవరు? అమ్ములక్కనా? ఈ ఇటు సైడ్ కూరగాయలు ఈ విధంగా ఉన్నాయి. అటు సైడ్ కూడా కూరగాయలు పెట్టాము, అది కూడా చూస్తాము. నైరు ఆడుకుంటున్నావా? ఇవాళ ఇంట్లో అందరం వచ్చాము, మా అమ్మ కూడా వచ్చింది. పల్లి ఇట్లా ప్రాసెసింగ్ చేయడానికి. వచ్చి చెప్పించేటల్లా ఇటు సైడ్ అంతా టమాటా ఇంకా వంకాయ నారు అనమాట. ఈ విధంగా ఉంది. ఇది ట్రాక్టర్ పోవడానికి రాదు కాబట్టి ఇట్లా ర్యాండమ్గా పెట్టేశాము. వాటర్ ఎక్కువ ఇవాళ బోర్ వేసి మర్చిపోయాము. టామీ ఎట్కిన్స్కి అయితే ఇంకా ఏం రాలేదు. ఇది టామీ ఎట్కిన్స్ అనమాట. దీనికి ఇప్పుడిప్పుడే ఇట్లా వస్తున్నాయి షూట్స్. ఇది తైవాన్ లెమన్, ఇది ఫ్లవరింగ్ వచ్చింది. ఇది పెట్టి 1 month కూడా కాలేదు, ఫ్లవరింగ్ వచ్చింది. ఇది నామ్లాక్ మై,
ఇది కూడా కొత్త షూట్స్ వచ్చినాయి, ఇంకా ఈ ఫ్లవరింగ్ ఏదో తెలియదు, కొత్త షూట్స్ వస్తున్నాయి నామ్డాక్ మైకి. అది మలేషియన్ గ్రీన్ 2. ఆ మలేషియన్ గ్రీన్ చనిపోతుంది అనుకుంటా, అక్కడ వాటర్ లాగింగ్ ఎక్కువై. అది రాసి ఉసిరి తగ్గియాలి. ఇది తైవాన్ నిమ్మ. ఇది మమ్మీకి చెప్పు, ఇది ఆకులు తెమ్మని. ఇది సరార్దన్ కాటన్ అల్లనేరడు. కొత్త షూట్స్ వచ్చినాయి మేము పెట్టాక. ఇక్కడ ఇదంతా కాగ్జీ నిమ్మ. ఇది ఒక్కటే బాలాజీ నిమ్మ, మిగతా అన్ని కాగ్జీ నిమ్మ అనేవి. అది మసాలా ఆకు తెంపు. ఏమో వాటర్ ఎక్కువ మరి వెళ్ళిపోయింది. ఇది తెంపేసే కొన్ని ఆకులని, కొన్ని ఉంచు. ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్, ఆకులని తెంపుతున్నాము కొన్ని. అది టిప్లలో ఉంచి మిగతా తెంపి. ఇది డిఫరెంట్ ఉంది, ట్రై చేసేయాలి. ఎవరు క్యాప్ వేసుకున్నాను, చలి పెడుతుంది. క్యాప్ వేసుకో. ఇది కాటిమన్ మ్యాంగో. ఇది బస్తా మామిడి. ఇక్కడ అంతా మనము ఈ కాలువలో డ్రాగన్ వేసాము, టీ పెట్టి అన్నిటికీ డిప్పర్లు పెడుతున్నాం. మా తమ్ముడు వినోద్ డిప్పర్లు వేస్తున్నాడు. అక్కడ అట్లా కనబడతాడు.